ఫ్రెండ్స్ ఇట్లయితే ఫోన్ అట్లకి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రవ్వ చేపట్టుకు వచ్చాను. ఒక నిమ్మకాయ బద్ద నేను తీసుకొంపు చాలా ఎక్కువ ఉంటుందండి బాబు రవ్వలో. నా దగ్గర కల్లుప్పు లేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే సన్నుప్పు వేస్తున్నాను. వస్తువు అయితే వేసుకోలేదు ఇప్పుడు నేను ప్రస్తుతానికి. ఏంటంటే దీన్ని బాగా కలుపుతున్నాను, ఎందుకంటే నీసు కొంపు ఎక్కువ ఉంటుందండి. ఖచ్చితంగా మన వాడు కొట్టినా కూడా చూసి అలా ఎలా వస్తున్నాయి. అందుకే మనం చూసుకొని శుభ్రంగా దీన్ని కడుక్కోవాలి. మీరు కడుక్కొని దీన్ని శుభ్రంగా చేసుకొని ఇప్పుడు మనం 1 కిలో అండి రవ్వ. ఈ భాగంలోనూ సేదు ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటే దీన్ని మనం తీసేయాలి. ఇక్కడ ఎక్కువ సేదు ఉంటుందండి. ఇక్కడ తీసేసి చూసారు కదా. ఇప్పుడు మనం కడిగేస్తున్నాం మంచిగా. ఆల్రెడీ మేము ముందే కడిగేసాను. మరి కడిగిన తర్వాత నేను ఈ ప్రాసెస్ చేస్తున్నానండి. దీన్ని 2-3 సార్లు కడిగాను. కొంతమంది చేప ఊర్లో సరిగ్గా కడగరండి. అసలు ఫస్ట్ పులుసు తీసేసి పై వరకు చేప కడిగి కడుపు అంతా అలాగే బతికిన చేప కూరలు వేస్తే చాలా రుచి వస్తుందని అంటారు కొంతమంది. కానీ అట్లా తినలేము కదా. అందుకని మనం శుభ్రంగా కడిగేసుకున్నామండి. ఏదోసారి నేనైతే 8 సార్లు కడుక్కుంటాను చేపలు. 9 సార్లు కడిగాను దీంతో. చూసారు కదా. సరే ముక్కలు శుభ్రంగా కడిగేసుకున్నాను నేను చేపనైతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి వీడియోను పంపించండి.